హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిశ్రీ వరల్డ్ 36. ఏంటి వీడియో అనుకుంటున్నారా? సెలవు రోజు అయితే పిల్లలకి ఫిష్ ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చాము. సెలవు రోజుల్లో అప్పుడప్పుడు ఎప్పుడు వీలు కాకపోయినా ఏదో ఒక నెలకు ఒకసారైనా 2 నెలలకు ఒకసారైనా ఇలా అప్పుడప్పుడు పిల్లలకి సెలవు రోజుల్లో బయటికి తిప్పుతూ ఉంటే వాళ్ళకి మైండ్ ఫ్రీగా ఉంటుంది, మనకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పటి రోజుల్లో ఎంత టైం ఉన్నా సరే అసలే మనకు టైం సరిపోదు. ఇంక పిల్లల విషయానికి వస్తే వాళ్ళు చదువుకు వెళ్ళి వచ్చి హోంవర్క్లు చేసి తిని పడుకునేసరికి వాళ్ళు ఫుల్గా టైర్డ్ అయిపోతారు. ఇంకెక్కడ తిరగడానికి టైం ఉంటుంది. అందుకే సెలవు రోజుల్లో అప్పుడప్పుడు పిల్లల్ని మనమే ఓపిక తెచ్చుకొని తల్లిదండ్రులము అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకువెళ్తే బాగుంటుంది. ఇంకా అలా అని చెప్పేసి పిల్లలకైతే బద్దకించుకున్న మేమైతే అంటే మాకు వీలైనప్పుడు సెలవు రోజుల్లో అప్పుడప్పుడు పిల్లలకి బయటకైతే తీసుకొచ్చి తిప్పుతూ ఉంటామన్నమాట. బయటికి తిప్పడము అంటే ఏదో రోడ్ల మీద తిప్పడం అలా కాదండి. ఇగోండి ఇలాంటి చిన్న పిల్లలకి ఏవి యూజ్ అవుతాయో అలాంటి ప్లేసులకి అయితే తీసుకువెళ్తాము. ఇప్పుడు ఇగోండి ఈ ఫిష్లు అంటే చేపలు చూసారనుకో పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది కదా, చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ఇలాంటి ప్లేస్కి అయితే తీసుకొచ్చాము పిల్లలకి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ప్లేస్కి వచ్చేసరికి అయితే చేపలు అయితే బోల్డ్ ఉన్నాయండి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయో, సముద్రంలో చేపలు అన్నీ ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాయండి. అన్ని చేపలు ఉన్నాయి. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఇగోండి చూపిస్తున్నారుగా, చేయిలు పెట్టేసి మరీ చూపిస్తున్నారు. చిన్న పిల్లలకైతే ఇవి చాలా అందంగా అనిపిస్తుందండి. మాకైతే ఇగోండి చిన్న చేపలు ఉన్నాయి కదా, ఈ చిన్న చేపల దగ్గర అయితే కలర్ఫుల్గా మంచిగా అనిపించింది. అసలు ఎన్ని రకాల చేపలు అంటే మనకి కొన్ని రకాల చేపల పేర్లే తెలుస్తాయి కానీ కొన్ని రకాల చేపల పేర్లు తెలియవు. అలాంటివి కూడా ఉన్నాయి. ఇదైతే ఈ చేప కదలలేకపోతుందండి, అలాగా అక్కడే ఉండిపోయింది. మేము ఒక పావు గంట దాన్ని చూసుకొని అలాగ ఉన్నామన్నమాట. అంటే అది కదలక అంటే అలాగ ఉండిపోయిందా లేకపోతే చనిపోయేది ఈయనకి వచ్చిందా అనుకొని ఉన్నాము. అది అరుచుకుంటూ అలాగ ఉండిపోయిందండి. చూసి అయితే మేము వచ్చేసాము. కొన్ని చేపలు ఇగోండి ఈ చేప కూడా చనిపోయిందండి. అంటే ఇలాంటివి ఒక 2 చనిపోయినాయి, ఇంకా 4 ఎన్నో ఉన్నాయి. ఇగోండి ఇలా నెమ్మదిగా అయితే నడుస్తూ ఉన్నాయి అన్నమాట ఈ చేపలు. ఇగోండి ఈ చేపలు అయితే కొన్ని చేపలు అయితే ఫాస్ట్గా నడిచేస్తున్నాయి, కొన్ని చేపలు అయితే మెల్లగా అంటే నీటిలోన బొంగురుతున్నాయండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. అన్ని రకాల చేపలు అయితే జనాలు అయితే విపరీతంగా వచ్చారండి. చిన్నపిల్లలు కేకలు గోళ అయితే విపరీతంగా ఉంది. అంత బాగుందండి. ఇంక ఇవన్నీ చేపలే, చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు అన్ని చేపలే వేశారు. కలర్ చేపలట, ఇంకా మామూలువి ఏవేవో రకంకొకటైతే వేశారు. అన్నీ కూడా చూసేసామన్నమాట. సముద్రంలోని చేపలు కూడా అంటే మనం మామూలుగా చూస్తామో లేదో కానీ ఇక్కడైతే అన్ని రకాల చేపలు అయితే చూసాము. ఇంకా చూడండి చేపలన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ అన్నీ ఒకసారి కదులుతున్నాయి అన్నమాట. ఎంత బాగా అనిపించిందో. ఇలా అప్పుడప్పుడు కూడా మనము మన పనులతో పాటు బయటికి వస్తే మనకి కూడా కొన్ని టెన్షన్లు అనేవి ఉంటాయి. ఇలా బయటికి రావడం వల్ల కొంచెం 1 గంట అయినా సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఉండే జీవితంలో ఎప్పుడు టెన్షన్లు, ఎంత డబ్బు ఉన్నా అన్నీ కష్టాలు అన్నట్టు అలాగా అప్పుడప్పుడు బయటకు వస్తే కొంచెం సరదాగా 1 గంట అయినా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండండి. మేము కూడా ఇగోండి చేపలన్నీ కూడా చూసామన్నమాట. ఇంకా బయట అనమాట ఇవన్నీ పెట్టారు షాపులు, ఇంకా అన్నీ చూద్దాం అనేసి అయితే వచ్చాము. ఇంకా రకరకాల హ్యాండ్ బ్యాగులు, డ్రెస్సులు, వాచ్లు ఒక్కటి కాదండి అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి.
తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, లేని వాళ్ళు చూసుకొని అలాగా వెళ్ళిపోయారనమాట. మేమైతే ఏమీ తీసుకోలేదు, పిల్లలకి ఏవో బొమ్మలు లాంటివి అవే తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఎక్కడికి వచ్చినా ఇవే షాపింగ్ లా అనేసి అంటే ఇంకా ఏమీ తీసుకోలేదనమాట. పిల్లలకి కొన్ని రకాల బొమ్మలే తీసుకున్నాము. ఇక్కడ ఇగోండి గాజు ఐటమ్స్, గ్లాసులు అన్నీ కూడా ఉన్నాయి, ప్లేట్లు, గ్లాసులు అలాంటివి అన్ని రకాలు అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే అన్నీ చూసేసి అయితే మళ్ళీ ఇగోండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వాటర్లో అయితే అదే నీటిలో అయితే అదే ఆడతాను అంటే తీసుకొచ్చామన్నమాట. పడవ లాంటివి ఉంటాయి కదా, అవి అందులో ఒకరికి ఎక్కించేసి ఇంకా ఎక్కిన వాళ్ళు నడపాలన్నమాట. అందులో ఆట అయిపోయిన తర్వాత ఇగోండి ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఎక్కుదాము అనేసి అంటే మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కించాము. ఇగోండి ఈ ట్రైన్ ఎక్కినప్పుడు అయితే చాలా బాగుంది. ఇగోండి పిల్లలకైతే ఈ ట్రైన్ అయితే ఎక్కించాం కదా, ఈ నా చిన్న పిల్లలకైతే ఇలాంటివే బాగుంటాయి అనేసి అయితే అనిపిస్తుంది నాకైతే. వాళ్ళకి ఏమై అంటే కళ్ళు తిరిగినట్టు అంతగా అనిపించదు, ఇంకా అవి ఎక్కుతారు కదా, అది కూడా బాగుంటుంది చిన్నపిల్లలకి. ఇంక ఇదేనండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.